రింగ్ అవుతుంది కానీ తను లిఫ్ట్ చేయట్లేదు. ఒక పక్క తమ్ముడిని ఇంకో పక్క ఆడపడుచుని కూర్చోపెట్టుకొని పెళ్లి గురించి తనకి తెలిసిందంతా చెప్తుందేమోరా. శివ, డాక్టర్కి ఫోన్ చేయరా. అలాగే అక్క. పూరి 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 అక్క, డాక్టర్ గారు వస్తున్నారు. సరేరా, ఫస్ట్ తనని రూమ్ లోకి తీసుకెళ్దాం పదా. అలాగే. ఏమైందండి? ఫినాయిల్ తాగింది డాక్టర్. చింతపండు నీళ్లతో వామిటింగ్ చేయించాము. ఉండండి, నేను చూస్తాను. చూడండి. ఫస్ట్ ఎయిడ్ చేసి మంచి పని చేశారు. భయపడాల్సిందేమీ లేదు. కాసేపు తనకి రెస్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, బయట ఎవరైనా అడిగితే కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పండి. అలాగే. ఓకే, టేక్ కేర్. రే శివ, చూసావా? నువ్వు చేసిన పని వల్ల తన ప్రాణాల మీదకి తెచ్చుకుందిరా. నేనేం చేశానక్క? నా ప్రేమ గురించి నీకు ముందే చెప్పాను కదక్క. ఇందులో నా తప్పేముందక్క? తప్పేముందంటావేంట్రా? తనని పెళ్లి చేసుకోవేమోనని సూసైడ్ చేసుకోబోయిందిరా. నీ తప్పేం లేదని ఎలా చెప్తావురా? ఒక అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ఇంకొక అమ్మాయిని ఎలా ప్రేమిస్తావురా? అక్క, ఆ విషయం మీకు ముందే చెప్పాలని చెప్పాను కదక్క. మరి నేనేం చేయాలక్క చెప్పు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, మీరిక్కడ ఎవరి కోసం వచ్చారు? పెళ్లి కూతురు కళ్ళు తిరిగి కింద పడిపోయింది. వాట్? ఈస్ షీ ఆల్ రైట్? ఎస్. పెద్ద ప్రమాదమేం లేదు కదా? నౌ షీఈస్ ఆల్ రైట్. రెస్ట్ తీసుకొనివ్వండి. పద.